ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత్ దాస్ గారి టెన్యూర్ అయిపోయింది. కొత్తగా సంజయ్ మల్హోత్రా ఆయన 26th ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన డిసెంబర్ 11, 2024న ఆఫీస్ అజ్యూమ్ చేయనున్నారు ఆర్బీఐ గవర్నర్గా. 3 సంవత్సరాల టెన్యూర్ ఆయనకుంటుంది. అయితే ఈ టెన్యూర్ని ఎక్స్టెండ్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుందన్నమాట. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఈ దిశగా నిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ఓ పక్క ఎకనమిక్ స్లో డౌన్, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంకో పక్క భారతదేశంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మీద చర్చ జరుగుతోంది. ఈ టైంలో ఈయన అపాయింట్మెంట్ చాలా కీలకం. ఆల్రెడీ సంజయ్ మల్హోత్రా గారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెక్రటరీగా చేశారు. ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీగా, భారతదేశానికి రెవెన్యూ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారనమాట. ఇప్పుడు ఈయన ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్ కావటం ఒక ఆశావహం అని చెప్పొచ్చు భారతదేశానికి.